ఇవాళ నేను బనానా పెప్పర్స్ హార్వెస్ట్ చేసుకుంటున్నా. కింద మీకు వైట్ కలర్లో కనబడుతుంది కదా, అదంతా ఎగ్ షెల్ ఫర్టిలైజర్. ఎగ్స్ షెల్స్ అన్నీ ఉంటాయి కదా, అవి కలెక్ట్ చేసేసి ఒక 2 days మనం ఎండలో ఆరబెట్టేసి ఆ తర్వాత మిక్సీ చేసి ఇట్లా ప్లాంట్స్కి వేసుకున్నాం అనుకోండి, చాలా హెల్తీగా పెరుగుతాయి ప్లాంట్స్. కాల్షియం ఎక్కువ ఉంటుంది ఇవి గుడ్డు పొట్టులో. సో అందుకని మనం ఎప్పుడైనా సరే ఇట్లా వేస్తే స్ట్రాంగ్గా ప్లాంట్స్ అయిపోతాయి. అండ్ మనం మిక్సీ చేసి వేస్తే ఏంటంటే తొందరగా భూమిలో కలిసిపోతాయి కాబట్టి అది చెట్లకి తొందరగా అండుతాయి వాటి కాల్షియం అంతా. అది మనం పొడి చేయకుండా నార్మల్గా షెల్స్ వేసినాం అనుకోండి, అవి డీకంపోజ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో ఎప్పుడైనా సరే ఇట్లా పొడి చేసి వేసుకోండి. ఈ బనానా పెప్పర్స్ అయితేనేమో బాగా కారంగా ఏమి ఉండవు, ఇవి కొంచెం పుల్లగా కారంగా ఉంటాయి. మన ఇండియాలో దొరికే మిర్చి అయితే కాదు, బజ్జి మిర్చిలాగా కనబడుతుంది కానీ అవి కాదు. చూడడానికి ఎల్లో కలర్లో బనానా కలర్లో ఉంటాయి, అందుకే దీనికి బనానా పెప్పర్స్ అంటారు అనుకుంటా. మరి చిన్న చెట్లు నా దగ్గర 2 ఉన్నాయి, ఆ 2 చెట్లకే చాలా వస్తున్నాయి. ఇప్పటికి ఒక 5-6 సార్లు తెంపుంటా. ఇది ఇప్పుడు తెంపుతున్నాను. మళ్ళీ తెంపినప్పుడల్లా నేను కర్రీ ఒకటే చేస్తాను, మిర్చి అయితే ఏం చేసుకోను. మిర్చి బజ్జీ చేయను, దీంతో కర్రీ చేస్తాను. మీకు తెలుసో లేదో, మా సైడ్ అయితే చాలా ఎక్కువ చేసుకుంటాము. దాంట్లో నువ్వుల పొడి అదంతా స్టఫ్ చేసి ఒక రకమైన కర్రీ చేసుకుంటాం మేము మిరపకాయలతోని. కాకపోతే చాలా స్పైసీ ఉండే మిరపకాయలతో చేసుకుంటాము. ఇప్పుడైతేనేమో నేను తక్కువ స్పైసీ ఉండే మిరపకాయలతోనే చేస్తాను. ఇక్కడైతే ఎంత టేస్టీ ఉంటుందో, మీరు కూడా చేసుకుంటారా లేదా చెప్పండి. ఇవైతేనేమో నార్మల్ మిరపకాయలు, ఇవి కూడా చెట్టు నిండు ఉన్నాయి. ఇవి ఒకసారి కూర్చొని తెంపాలి, ఎన్ని ఉన్నాయో అసలు. చిక్కుడుగాయలు అయితే మొన్ననే తెంపిన, మళ్ళీ కొన్ని ఉన్నాయి. సో ఇవి కూడా కొన్ని తెంపుతున్నాను. ఏంటంటే ఒకటేసారి చెట్టుకి ఎక్కువ ఉంటే చెట్టుకు అంటే బలం సరిపోదని చెప్పేసి తొందరగా తెంపేస్తున్నాను. ఇప్పటికీ 2 సార్లు 3 సార్లు తెంపినట్టున్నా. ఇప్పుడు కొన్ని 4th time కొంచెం తెంపుతున్నాను. ఇంకా చాలా ఉన్నాయి పిందెలు. సో ఇంకా అవన్నీ మళ్ళీ నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ చేసుకుంటాయి. కప్ప చూడండి ఇక్కడికి ఎట్లా ఎక్కిందో, నేనైతే ఎక్కియలే దాన్ని, అది ఎట్లా ఎక్కిందో తెలియదు, పోవట్లేదు. నార్మల్గా కట్టుతున్నట్టు ఇటు అంటే. సబ్స్క్రైబ్.